అందరికీ నమస్తే అండి. వైసీపీ కార్యకర్తలు హీరోల మధ్యన అంటే చూడండి ఫ్యాన్ వార్స్ అంటారు కదా, హీరోల మధ్యన హీరోల అభిమానుల మధ్యన ఏ విధంగా చిచ్చు పెడతారో, వాళ్ళని ఎలా రెచ్చగొడతారో, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా ఎలా మారాలి అంటే ఎలా మార్చుతారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఇంకొక సందర్భంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఓటేసే విధంగా వాళ్ళు ఎలా రెచ్చగొడతారో, వాళ్ళు చేసే పని ఏంటి అనేది నిన్న మొన్నటిదాకా సాక్షిలో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేసే వ్యక్తి పాష ఏం మాట్లాడుతున్నారో వినిపిస్తామనంటే, ఇగో అభిమానుల మధ్యన ఏ విధంగా చిచ్చు పెడతారు అనేది చాలా వివరంగా చెప్పుకొచ్చాడు, వినిపిస్తానండి. అది ఉంటుంది. ఈయన సినిమా వస్తుంది అనుకుందాం, ఉదాహరణకి ఒక 6 నెలల తర్వాత ఈయన సినిమా అనేది రిలీజ్ అవుతుంది. ఏం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 6 నెలల ముందు అన్నది ఆ సినిమా మీద అంటే ప్రభాస్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, లేదంటే మహేష్ బాబు గారి సినిమా కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన సినిమా కావచ్చు, ఒక సినిమా వస్తుందంటే ఒక 5 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారంట. ఏమని అంటే అతని మాటల్లోనే వినిపిస్తా. ప్రమోషన్ అనేది మెల్లగా మొదలు పెడతారు. దాని తర్వాత అంటే సినిమాకి 6 నెలల ముందు నుంచి ప్రమోషన్ మొదలుపెట్టి సినిమాకి 5 నెలల ముందు ఏం చేస్తారు అంటే ఈయన ప్రభాస్ గారి ఏదైనా వీడియోకి కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియోని జోడించి పాటలు వేసి 5వ నెలలో వేస్తారు. 4వ నెలలో ఏం చేస్తారు అంటే ప్రభాస్ గారి ఫోటోలు ఆ సినిమా యొక్క బ్యానర్లు వేసి కింద ఎవరో పవన్ కళ్యాణ్ గారి ఫోటోను లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోను వేసి మళ్ళీ ఒక మార్కెటింగ్ చేస్తారు. అంటే యాంటీ మార్కెటింగ్ అంటే అర్థమైందా మీకు? 5-6 నెలలు బట్టి స్టార్ట్ చేస్తారు. సరే, ఒక నెలలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు లేదంటే ప్రభాస్ గారికి సంబంధించిన ఫోటోలు అవి కలిపి పాటలు గేట్లు వేసి ప్రమోషన్ చేస్తారు. ఆ తర్వాత నెలలో అంటే 5వ నెలలో ఏం చేస్తారంటే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు ఈ ఫోటోలు వస్తాయి కదా, అవన్నీ అప్లోడ్ చేసి వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని ఒకడో లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఒకడో వచ్చి ఆ కామెంట్లలో ప్రభాస్ గారిని తిడతారో, తిట్టి యాంటీ మార్కెటింగ్ చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్టు, తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ప్రభాస్ గారిని వ్యతిరేకించినట్టు తిట్టినట్టు ప్రచారం చేస్తారు. ఆ విధంగా కల్పిస్తారు అని చెప్పేసి చెప్తున్నాడు. చేస్తారు చేసి ఈ ప్రభాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి విరుద్ధము లేదా మన ఏమంటారు టీడీపీకి విరుద్ధము లేదంటే పవన్ కళ్యాణ్ గారికి శత్రువు అనేలా ఒక సీన్ అన్నది క్రియేట్ చేస్తారు. దాని తర్వాత 3వ నెల నుంచి మొదలు పెట్టుకొని ఇక అదే పాట అంటే ఫ్యాన్ వార్ అనేది స్టార్ట్ చేస్తారు. చేసి ప్రభాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి చాలా దూరం, ప్రభాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర, పవన్ కళ్యాణ్ గారికి శత్రువు అనేలాగా ఒక సీన్ అన్నది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ ఫ్యాన్స్ మధ్యలో లేదు ప్రభాస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభాస్ గారు అన్నటువంటి ఒక సిచ్యువేషన్ అనేది తీసుకొస్తారు. ఆ సిచ్యువేషన్ ఎక్కడ పనికొస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ అనేది రాజకీయాలు అంటే ఓటు రూపంలో పనికొస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఎన్నికల సమయంలో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ చంద్రబాబు నాయుడు గారిని శత్రువులా చూడాలి అని చెప్పేసి ఒక పెద్ద ప్లానింగ్ ఉంది. ఎక్కడ కూడా ప్రభాస్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు నాకు శత్రువు అని ఎక్కడ అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మిత్రుడు అని చెప్పేసి ప్రభాస్ గారు ఎక్కడ అనలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయదు అని ప్రభాస్ గారు ఎక్కడ కూడా అనలేదు. కానీ వీళ్ళు క్రియేట్ చేసేటటువంటి సిచ్యువేషన్ చూస్తే లేదు మన ప్రభాస్ గారే అన్నట్టుగా ఒక సీన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అర్థమైంది కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా గురించి డైరెక్ట్గా పాష చెప్పాం మాటలు. నిన్న మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సాక్షిలో డిబేట్లు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి భజన చేశారు, అన్నీ పక్కన పెట్టేసండి. వీళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదుగా. ఇప్పుడు మేము మాట్లాడామనుకోండి, గతంలో ఇదే అంశాల గురించి మేము చాలా స్పష్టంగా చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పుకున్నాం. సినిమా హీరోలు వాళ్ళ అభిమానుల మధ్యన ఒక విధమైన వార్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు బూతులు తిట్టుకోవడం, అమ్మ అక్కాలి, డైరెక్ట్గా ఏదైనా అవుతే అమ్మ అక్కాలి. ఏదైనా ఒక పోస్టర్ వచ్చిందనుకోండి, ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, దాని కిందన జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కొంతమంది పొగుడుతా కామెంట్లు పెడతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో ఆ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకొని మళ్ళీ వాళ్ళే ఆ సినిమాకి సంబంధించిన హీరో ఉండొచ్చు, ఎవరో ఎన్టీఆర్ గారైనా, ప్రభాస్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, మహేష్ బాబు గారిదైనా సరే, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్న బ్యాచ్ అంతా కూడా వాళ్ళని పొగుడుతారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫేక్ అకౌంట్లు ఉంటాయి కదా, వాళ్ళే క్రియేట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టారు. ఆ అకౌంట్ల నుంచేమో వీళ్ళని తిడుతూ వాళ్ళే వేస్తారు కామెంట్లు. అప్పుడు ఇప్పుడు అభిమానులు ఉంటారుగా, ఇప్పుడు ఎక్కువ మంది అది ఆ పోస్ట్కి ఎంగేజ్మెంట్ ఎక్కువ వస్తే ఖచ్చితంగా రీచ్ అవుతూ ఉంటుంది.
రీచ్ అయినప్పుడు కింద కామెంట్లలో మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఓహో, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రభాస్ గారినో, అల్లు అర్జున్ గారినో, మహేష్ బాబు గారినో, జూనియర్ ఎన్టీఆర్ గారినో పొగుడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారని చెప్పేసి ఒక భావన కలుగుతుంది కదా, అది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. ఆ విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి అని చూస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మేము చెప్పేది. ఇప్పుడు చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారినో, అల్లు అర్జున్ గారినో, లేదంటే ప్రభాస్ గారినో, మహేష్ బాబు గారినో ట్రోల్ చేసినప్పుడు అందులో మెజారిటీ పాత్ర వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో ఉంటుంది. వాళ్ళే ఎక్కువ చేస్తారు. క్రియేట్ చేసేది వాళ్ళే, ట్రోల్ చేసేది వాళ్ళే, సింపతి కోసం ట్రై చేసేది వాళ్ళే. మేము మీ వెనకాతలు ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా మీకు మద్దతుగా ఉన్నాం అనేది క్రియేట్ చేసేది కూడా వాళ్ళే. ఇది ఒక లుచ్చ రాజకీయం. అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్నేళ్ల బట్టి చేస్తుంది. అది కొన్ని సంవత్సరాల బట్టి, వాళ్ళ అధికారంలో రాకముందు నుంచి కూడా. కావాలంటే చూడండి, ఇక్కడ అల్లు అర్జున్ గారు అంటే ముందు వీళ్ళ గుర్తులు దించేసుకుంటారు. ఊరికే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళే. ఏది వచ్చినా సరే, ఏ ట్రోల్ వచ్చినా సరే, ఏ హీరోకి సంబంధించింది వచ్చినా సరే మొదట క్రియేట్ చేసేది వాళ్ళే. దాని కిందన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలతోటో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలతోటో తిట్టినట్టుగా కామెంట్లు పెట్టేది వాళ్ళే. మేము మీకు మద్దతుగా ఉన్నామని చెప్పేసి అని అదొక పిచ్చి ఆలోచన అన్నమాట. అది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. మేము చెప్పట్లేదుగా, మీకు మద్దతుదారుడు నేను మొన్నటిదాకా మీకు మద్దతుగా మాట్లాడిన భాష ఆధారాలతో సహా చెప్తున్నాడు. ఎందుకంటే మీ సోషల్ మీడియా గురించి పూర్తిగా తెలుసు వాళ్ళకి. మీ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది, ఎవరెవరు పనిచేస్తారో ఏంటి, మీ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనేది మిమ్మల్ని దగ్గరగా దాదాపు ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు దగ్గరగా చూసాడు. కాబట్టి మీ ఆలోచన విధానాలు ఇంత నీచంగా ఉంటాయని చెప్పేసి అని మొన్న మీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళంతా కూడా. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అత్యంత నీచమైన సోషల్ మీడియా. ఎంత నీచం అంటే, మీకు ఉదాహరణకి షర్మిల గారు ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి. చివరి ఆఖరికి షర్మిల గారి పైన, విజయమ్మ గారి పైన కూడా పోస్టులు ఎత్తారు. మరి వీళ్ళకి ఆదేశాలు ఎవరెత్తారో ఆ దేవుడికి తెలియాలి. తెగితే ఎవరెత్తారో వైఎస్ఆర్సీపీ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి అన్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక కీలుబొమ్మలు అంటాడు. ఆదేశాలు మాత్రమే ఉంటాయి, అమలు చేసేది, ఆచరణలో పెట్టేది, ఆదేశాలు జారీ చేసేది అంతా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సజ్జల భార్గవరెడ్డి. ఇంత నీచానికి ఊడిగట్టి నికృష్టులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళిద్దరే. వావి వరుసలు ఉండవు. ఇంకా పార్టీకి మేలు అంటే వాళ్ళ పార్టీకి మేలు చేయాలనే ప్రయత్నంలో సొంత చెల్లినైనా, తల్లినైనా, ఎవరి కుటుంబ సభ్యుల్లో మహిళలైనా సరే, ఎవరైనా సరే కావచ్చు, అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే, లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులే, లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అనేది పక్కన పెట్టేయండి. ఎవరినైనా సరే, ఎవరినైనా మహిళల గురించి మాట్లాడితే ముందు అక్రమ సంబంధాలు అంట కట్టేస్తారు. పిల్లల గురించి మాట్లాడతారు, చిన్న చిన్న పిల్లలు, లాభం శుభం తెలియని పిల్లల గురించి వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఇదంతా ఏంటంటే మానసికంగా ఏదో రకంగా దెబ్బతీయాలి. ఇంకా మనం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కదా, ఎందుకులే అనే ప్రయత్నాలు మాట ఇవన్నీ కూడా. ఎక్కడైనా సరే ఆ సజ్జల భార్గవరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడికి చెప్తున్నా, ఎందుకంటే సోషల్ మీడియా వాడే కాబట్టి. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుంది. అలాగే ఈ హీరోల అభిమానులు ఎవరైతే ఉన్నారో, అది ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు, మీరు ఎవరైనా సరే బాగా గమనించండి. మీ సినిమా ఏదైనా ఒకటి రిలీజ్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ జరుగుతుంది కదా. సాధారణంగా జరగవు, ఇతర రాష్ట్రాల్లో అలాంటి వార్స్ పెద్దగా ఏమి జరగవు. కానీ మన రాష్ట్రంలో ఏ సినిమా వచ్చినా సరే, ఏ హీరో సినిమా వచ్చినా సరే పెద్ద పెద్ద వార్లు జరుగుతాయి సోషల్ మీడియాలో. ట్విట్టర్ వేదిక అయితే స్పేసులు పెట్టుకొని మరీ తిట్టుకుంటారు. కానీ ప్రతి స్పేస్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఎవరున్నా లేకపోయినా వాళ్ళే పెట్టేది, ఆ స్పేసులు పెట్టేది కూడా వాళ్ళే తిట్టేది, వాళ్ళే పోస్టులు వేసేది, వాళ్ళే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేది, వాళ్ళే తెలుగుదేశం అభిమానులు తిట్టినట్టుగా క్రియేట్ చేసేది వాళ్ళే, తిరిగి స్పేసులు పెట్టేది వాళ్ళే. ఆ స్పేస్లో మీలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు. మీలాంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. మీకు మాట్లాడే అవకాశం ఎవరు కానీ వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళే ఏమని ప్రచారం చేస్తారంటే, దీని వెనకాతల చంద్రబాబు నాయుడు గారు అనో, తెలుగుదేశం పార్టీ అనో, జనసేన పార్టీ అనో, పవన్ కళ్యాణ్ గారు అనో, నారా లోకేష్ గారు అనో, లేదంటే ఇంకొకరనో, లేదంటే పలానా కులం అనో, ఇంకొకటనో, ఇలా విషం కక్కే ప్రయత్నాలు చేస్తారు. మీ హీరోని పలానా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని. అసలు చేసేది వాళ్ళే, చేయించేది వాళ్ళే, రుద్దేది వాళ్ళే. ఇదంతా కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చేసే డ్రామాలు. ఇకనైనా మీరు గమనించండి.
ఏదైనా ఒక వార్ జరిగిందంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదైనా ఒక పెద్ద రచ్చ జరుగుతుందంటే మీ హీరోలకు సంబంధించి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ కిందన ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మతో 1-2 పోస్టులు మీకు ఏదైనా కనబడ్డాయి అనుకోండి, మీరు అర్థం చేసుకోండి ఇది ఖచ్చితంగా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్లానో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్లాన్ అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవడం. ఇంకా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలిసింది ఏంటంటే అభిమానుల మధ్యన చిచ్చు పెట్టి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు.